కంచి పట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. కానీ తెలుగు వాళ్ళు అయినప్పటికీ ఎందుకు చెన్నైలో సెటిల్ అవ్వాల్సి వచ్చింది అంటే? కాదండి, నాన్నగారు చెన్నై సెటిల్డ్. ఓకే. నాన్నగారు చనిపోయే ముందే నేను పెళ్లి చేసేసుకున్నాను. ఐ గాట్ మ్యారీడ్ టు తమిళియన్ అన్నమాట. ఓకే. సో కంప్లీట్ గా లైఫ్ చెన్నై అని అయిపోయింది. ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు కూడా షిఫ్ట్ అవ్వాలి అన్న థాట్ ప్రాసెస్ అయితే రాలేదు. రెండోది, మనకి మీరు అన్నట్టుగా పెద్ద ఆపర్చునిటీస్ రాలేదు. ఒకవేళ మనకి రెగ్యులర్ గా తెలుగులో ఆఫర్స్ వచ్చాయి, ఎక్కువ సీరియల్స్ మనం తెలుగులో చేస్తున్నాం, లేదా సినిమాలు కంటిన్యూస్ గా చేస్తున్నాం అంటే తప్పకుండా నేను కూడా షిఫ్ట్ అయ్యేదాన్ని. బట్ అలాంటి ఆపర్చునిటీస్ అయితే నాకు రాలేదు. రెండోది, ఇక్కడ నేను చాలా బిజీగా వర్క్ చేశాను. ఓకే. అది కూడా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50 మూవీస్ దాకా చేశారు కదా? చేశానండి. ఆల్మోస్ట్ 50 మూవీస్, అరౌండ్ 80 to 100 సీరియల్స్ చేసుంటాను టోటల్ గా. సో అది ఉంది కదండి, ఆ కెరియర్ ఇక్కడ నాకు చాలా బ్రైట్ గానే ఉండింది. ఓకే. చెన్నై ఇండస్ట్రీ ఇక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవ్వక ముందు నుంచి మీరు యాక్టింగ్ లో ఉన్నారు ఇక్కడ? ఓకే. ఇక్కడ వేరేలాగా ఉండదు, ఇక్కడంతా గోల్డెన్ డేస్. అవునండి, మీరున్నప్పుడు అంతా. అవునండి, అవునండి. అది ఘంటసాల గారి స్టూడియోలో వి యూస్ టు హ్యావ్ అమేజింగ్ టైమ్స్ అండి. ఎక్కువ తమిళ సినిమాలకి తెలుగు డబ్బింగ్ చెప్పేవాళ్ళం మేము. యూనో వీవర్ ఇక్కడ ఉండే తెలుగు పిల్లలు కాబట్టి తమిళ సినిమాలకి తెలుగు డబ్బింగ్ మేమే చాలా మందికి చేసేవాళ్ళం. రత్నకుమార్ గారు కానివ్వండి, there are so many amazing directors, dubbing directors who used to work with us. ఇంకా మీరు బాగా డబ్బింగ్ చెప్తారు కదా? I dub for myself. Plus సూర్య వంశం అన్న ఒక సీరియల్ వచ్చింది కదా, అందులో విజయలక్ష్మి గారికి నేనే డబ్ చేశాను. ఓకే. వాయిస్ మ్యాచ్ చేయడం చాలా కష్టం కదా? ఇట్ వాజ్ ఈజీ దెన్. ఇంకెవరెవరు డబ్ చేశారు మీరు? లేదు, ఆవిడకి ఆ సీరియల్ కి నేను డబ్ చేశాను. నా సీరియల్స్ అన్ని నేనే డబ్ చేసుకుంటాను. ఓకే. మీ వేరే హీరోయిన్స్ కి డబ్ చేయలేదు? ఓన్లీ అదొకటే. ఓకే. సో ఆర్టిస్టులకు ఈజీ డబ్బింగ్ చెప్పడం కూడా? అవునండి, అవును. మనకి ఆ ఎమోషన్స్ కొంచెం ఈజీగా వీ కెన్ క్యారీ ఇట్ త్రూ అవర్ వాయిసెస్. ఇంకోటి, అసలు నీలిమ గారు ఎమోషన్స్ బాగా పండిస్తారు. థ్యాంక్ యూ అండి. చైల్డ్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా కానీ అసలు నో చెప్పడానికి కూడా ఆప్షన్ ఉండదు అనమాట. కరెక్ట్ అండి, చేయగలరు. కరెక్ట్. దే కెన్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ రోల్. ఇట్స్ అ బ్లెస్సింగ్ వీ హ్యావ్ బికాస్ కే బాలచందర్ గారి ప్రాజెక్ట్స్ లో వర్క్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సుమన్ గారి ప్రాజెక్ట్ లో సుమన్ గారు అప్రూవ్ చేయడం అనేది ఆ కాలంలో అంత ఈజీ కాదు. రూమ్ లో ఏ ప్రాపర్టీ ఎక్కడ ఉండాలో కూడా ఆయన డిస్క్రిప్షన్ లో రాసేవారు సుమన్ గారు. దట్ వాస్ ద కైండ్ ఆఫ్ డెప్త్ దే హ్యాడ్ టువర్డ్స్ ద క్రాఫ్ట్. దట్స్ ద కైండ్ ఆఫ్ ప్యాషన్ దే హ్యాడ్ టువర్డ్స్ ద క్రాఫ్ట్. రైట్ సైడ్ లో పైన వాల్ క్లాక్ ఉండాలి, బలానా క్యారెక్టర్ బలానా విధంగా ఎమోట్ చేయాలి. దే నో వాట్ దే ఆర్ డ్రాఫ్టింగ్, వాట్ దే ఆర్ క్రియేటింగ్. అది చాలా పెద్ద విషయం అండి. ఆ డేస్ మాకొచ్చి ఒక ఎలా చెప్పేది, స్కూల్ కాలేజ్ కన్నా ఒక హయ్యర్ ఎడ్యుకేషన్ లాంటి పీరియడ్ అండి అది మాకు. ఓకే. రామోజీరావు గారి దగ్గర నుంచి, సుమన్ గారి దగ్గర నుంచి అప్రిషియేషన్ రావడం అనేది చాలా చాలా కష్టం. వెరీ ట్రూ. అసలు ఇంకా వాళ్ళు ఎంతో అసలు మై మరిపిచ్చేస్తేనే అప్రిషియేషన్ వస్తుంది. అలాంటిది మీకు సుమన్ గారు ఒక లెటర్ రాశారు. అవునండి, మా నాన్నగారికి రాశారు. ఏంటి, మీరు చూడటానికి వెళ్తే ఆయన లేరా లేకపోతే ఏంటి అసలు? లేదండి, అది చిన్ని తల్లి అయిపోయిన తర్వాత మళ్ళీ కలంకిత ఆఫర్ వచ్చింది. కలంకితాలో చీర కట్టుకుని ఆ స్లాంగ్ డైలాగ్ శ్రీకాకుళం లాంగ్వేజ్ అలా ఉండేది అనమాట ఆ సీరియల్ మొత్తం. అందులో చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, తనకి హార్ట్ లో ఒక హోల్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చనిపోతుంది కలంకితాలో. బట్ ఆ క్యారెక్టర్ కి వచ్చిన పేరు ఉంది కదండి, దట్ వాస్ ఫినామినల్. ఆ గెటప్, ఆయన సాంగ్ రాశారు, జానకి గారు ఆ పాట పాడారు. ఇంత దిగులు నీకెందుకే చిన్నదానా అని నేను అశ్విని గారిని చూసి పాడతాను. ఓకే. ఇన్ దట్ కలంకిత సీరియల్. ఆ షూటింగ్ అంతా అయిన తర్వాత వీ వాంటెడ్ టు థ్యాంక్ సుమన్ గారు ఫర్ ద ఆపర్చునిటీ. సో నేను నాన్నగారు వెళ్ళామన్నమాట. అప్పుడు ఆయన ఆఫీస్ లో లేరు. సో మేము లేరని చెప్పగానే, అప్పుడు అజయ్ గారు లేరని చెప్పగానే మేము బయలుదేరి వచ్చేసాము. చెన్నై వచ్చిన తర్వాత కొద్ది రోజులకి నాన్నగారికి ఒక ఉత్తరం వచ్చింది. చూస్తే సుమన్ గారి లెటర్ ప్యాడ్ లో సుమన్ గారు చేతులారా రాసిన ఒక లెటర్. అది నా కెరియర్ కి కానివ్వండి, నా లైఫ్ కి కానివ్వండి, ఒక పెద్ద అంగీకారంగా నేను చూస్తాను.
అంతకు మించి నాకు ఇంకా ఆయన రాసిన వర్డ్స్ చూసారంటే పోయట్రీలా ఉంటుంది, ఓకే, కవితలా రాసుంటారు ఆయన. అవును. యునో హిస్ లాంగ్వేజ్, హిస్ డిక్షన్, ఓ మై గాడ్. కానీ మీరు తెలుగు మాట్లాడుతుంటే నా ఒళ్ళంతా పులకరిస్తుందండి నిజంగా. రియల్లీ చెన్నైలో ఇంటర్వ్యూస్ మనం చేస్తాం అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ సెటిల్ అయినా కానీ మన తెలుగు వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు కాబట్టి రెగ్యులర్ తమిళ్ మాట్లాడి ఒక 30-20% ఎక్కడో తెలియకుండా మిస్టేక్ జరుగుతూనే ఉంటుంది కొంచెం ఆ తెలుగుకి, కొంచెం తెగులు పట్టేస్తుంటది ఆ తెలుగుకి. కానీ మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకొని, ఇక్కడే పెళ్లి చేసుకొని తమిళంతో ఉన్నప్పటికి కూడా ఈ ప్యూర్ తెలుగుని చూసారా. థ్యాంక్ యూ అండి. దానికి మా నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు అంటే మేము ఇండస్ట్రీ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఇక్కడ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు ఉండేది. ఓకే, ఒక 10 ఏళ్ళగానే మీకు సెకండ్ లాంగ్వేజ్ అనేది తెలుగు లేదు. అంతకు ముందు వరకు మనకు తెలుగు కూడా ఒక ఆప్షనే. ఓకే. సో మా నాన్నగారు తెలుగు పిక్ చేశారు మాకు సెకండ్ లాంగ్వేజ్ గా. ప్లస్ ఇక్కడ కాంపిటీషన్స్ జరుగుతాయి కదా, స్పీచ్ కాంపిటీషన్స్ కి మా నాన్నగారు నాకు రాసిచ్చేవారు. నేను వెళ్ళి ఆ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని. యూనో టంగుటూరి రామకృష్ణ గారి గురించి కానివ్వండి, వి యూస్ టు డూ ద స్పీచెస్ అన్నమాట. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. అలా నేర్చుకున్నది. ఇప్పుడు నా పిల్లలు కూడా చక్కగా తెలుగు మాట్లాడారు. మీ పాప ప్యూర్ తెలుగు అమ్మాయి కూడా. అవును, షాక్ అయ్యాను. మీదంటే పక్కన పెట్టండి, ఆ అమ్మాయిని చూసి ఇంకా షాక్ అయిపోయాను నేను. లేదండి, అది కాన్షియస్ కాల్ అండి. అది అంటే మదర్ టంగ్ అండి, ఎక్కడికి వెళ్తుంది, తప్పకుండా మనతో ఉండాల్సిన ఒక విషయం కదా. మీలాంటి వాళ్ళు అప్పుడప్పుడు మేము చూసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కొంచెం ఇన్స్పైర్ అవుతారు. అవనివ్వండి, చాలా అవ్వాలి. ఇప్పుడు భాషని కూనీ చేసేస్తున్నారు. మన భాష మాట్లాడడానికి కూడా అసలుకి నామూషి అయిపోయి వచ్చిరాని ఇంగ్లీష్ తో, వచ్చిరాని వేరే భాషలతో ఏదో ట్రై చేస్తుంటారు. మన భాష మనం మాట్లాడితే ఏముంది, చూసేది మన తెలుగు వాళ్ళు. మళ్ళీ సూపర్, మీరైతే మటుకు అల్టిమేట్ అండి. హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.